చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున చెన్నైలోని తన నివాసంలో మరణించారు. 1941 జూలై 17న ఆయన జన్మించారు. తమిళ దర్శకుడు అయినప్పటికీ కొత్త జీవితాలు అనే సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని లాంటి సూపర్ హిట్ సినిమాలు తీశారు. తనదైన నటనతో ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రశంసలు అందుకున్నారు. భారతీ రాజా దర్శకత్వం నచ్చిన సీతాకోకచిలుక సినిమాకు నంది అవార్డు వచ్చింది. 2004లో చిత్ర పరిశ్రమలో భారతీ రాజా చేసిన సేవలకు పద్మశ్రీ అవార్డు వరించింది. సినిమాలకు దర్శకత్వం వహించడమే కాకుండా నటుడిగా తమిళ చిత్రసీమలో అనేక సినిమాలు నటించారు. చివరకు ధనుష్ హీరోగా నటించిన వాతి అనే చిత్రంలో నటించారు. ఎన్నో తరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచిన ఆయన మరణంతో దక్షిణాది చిత్రసీమ ఒక్క గొప్ప లెజెండ్ను కోల్పోయింది. భారతీ రాజా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో ఒక విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ భారతీ రాజా కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే మరి దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, భారతీ రాజా తమిళుడు అయినప్పటికీ, తమిళ డైరెక్టర్ అయినప్పటికీ తెలుగులో కూడా ఆయనకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. భారతీ రాజా అంటే తెలియని తెలుగు వాళ్ళు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. మరి ఆయన మరణానికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి వెంకట్. ప్రముఖ దర్శకుడు, నటుడుగా భారతీ రాజు ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టుగా తెలుస్తుంది. ఆయన వయోభారంతో దాదాపు 85 సంవత్సరాల వయసుతో అనారోగ్య సమస్యలతో ఆయన ఈ రోజు ఉదయం కన్నుమూసినట్టుగా కూడా, అది కూడా ఆయన చెన్నై నివాసంలో ఉన్నటువంటి ఆ నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్టుగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అయితే గత ఏడాది మార్చిలో తన కుమారుడు మనోజ్ భారతీ రాజు గుండెపోటుతో చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మానసిక వేదనతోనే ఉన్నారు. అప్పటి నుంచి కూడా అనారోగ్యంతో ఉన్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుమారుడి మరణం తర్వాత ఆయన ఆరోగ్యం ఇంత మరీ క్షీణించడంతో పూర్తిగా ఆయన షాక్ లోకి వెళ్ళిపోవడంతో పాటు ఆయన అనారోగ్యానికి కూడా గురైపోయి ఆయన చాలా రోజులుగా అస్వస్థగా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అయితే గత ఏడాది తీవ్రమైనటువంటి శ్వాసకోశ వ్యాధి కూడా ఆయనకు చెన్నైలోని టీ నగర్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయనను ఇంటికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూసినట్టుగా కూడా సమాచారం ఉంటుంది. అటు తమిళ సినీ రంగంలో దాదాపుగా 40 చిత్రాల పైన తెరకెక్కించడమే కాకుండా ఆయన ఒక శకం కొత్త తరం సినిమాలకు సంబంధించి దారి తీశారనేది ఆయన దర్శకత్వం ద్వారానే బయటకు వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు స్టూడియోలకు పరిమితమైనటువంటి సినిమాలను బయట విలేజ్ నేటివిటీని చూపించే ప్రయత్నం చేసినటువంటి మొట్టమొదటి దర్శకుడిగా కూడా ఆయన పేరుగాంచాడు. దాదాపుగా ఆయనకు సంబంధించి 1977లో 16 ఏళ్ల వయసు అనే సినిమాతో ఆయన తెలుగు సినిమా కూడా చేశారు. ఆ సినిమాలో అప్పట్లో గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి చిత్రాల తీయడం కూడా ఆయన మొట్టమొదటి దర్శకత్వం వహించడము, అలాంటి స్కోపిక్ సినిమాలకు కూడా అవకాశం ఇచ్చినట్టుగా కూడా ఆయన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ విలేజ్ వాతావరణం ఉన్నటువంటి సినిమాలు తీయడం మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఆయన ఒక ట్రెండ్ ని సెట్ చేశారని చెప్పుకోవచ్చు. అంతటి దర్శకుడైనటువంటి ఆయన దాదాపుగా 40కి పైగా సినిమాలు తీయడమే కాకుండా ఆయన సినిమాల్లో నటించడం కూడా జరిగింది. అయితే అప్పట్లో తూర్పు వెళ్లే రైలు, ఎర్ర గులాబీలు, సీతాకోకచిలుక, ఆరాధన లాంటి ఎన్నో క్లాసిక్ సినిమాలకు సంబంధించి ఆయన దర్శకత్వం వహించారు. అయితే ఇటీవల కాలంలో కూడా ఆయన తమిళకు సంబంధించినటువంటి సినిమాల్లో ఆయుధ ఎలుత్తి, పాండియన్ నాయుడు, ఈశ్వరన్, చిత్రంబలం, మహారాజా లాంటి ఎన్నో సినిమాల్లో కూడా ఆయన సంబంధించినటువంటి నటు దర్శకుడుగా కొనసాగుతూనే
తాజాగా నటుడుగా కూడా ఆయన మంచి ముద్రను వేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఇటు సినిమాలు దర్శకత్వం చేయడంతో పాటు ఆయన నటించిన అంటే బేసిక్ గా కొత్త సినిమాలన్నింటిలో కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆయన తాజాగా నటించినటువంటి ఒక సినిమా కూడా ఇంకా రిలీజ్ లో ఉంది. ఆ రిలీజ్ కి సంబంధించి అనౌన్స్మెంట్స్ అవ్వాల్సిన ఉంది. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడని కూడా తెలిసింది. కానీ ఈ రోజు ఉదయం ఆయన శ్రీశ్వాస విడడంతో ఇటు దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి సినీ నటులంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది నటీనటులు ఆయన సన్నిహితులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన తర్వాత ఆయన నివాసానికి ఈరోజు తరలి వెళ్తున్నట్టుగా కూడా మనకు సమాచారం వస్తుంది. మొత్తం మీద ఒక లెజెండరీ డైరెక్టర్, అంటే ఒకప్పుడు స్టూడియో స్కోపిక్ సంబంధించినటువంటి మూవీల నుంచి ఇటు విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమాలు తీసే ట్రెండ్ సెట్టర్ ఆయన చనిపోవడం మాత్రం ఇటు సినీ నటులు దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎస్ వెంకట్, మీరు అన్నట్టుగా నిజంగానే ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. అలాగే ఎంతో మంది హీరోయిన్లకు ఆయన రాధిక, రాధ అంటూ ఆయన 6 అక్షరంతో పేర్లు పెట్టడం కూడా జరిగిందని మనం చాలాసార్లు విన్నాం. ఆయన విలక్షణ నటన, అంటే ఆయన డైరెక్షన్ అనేది ఇంకా చెప్పలేం. ఆయన నటనలో కూడా ఎంతో విలక్షణంగా చాలా చక్కగా నటించారు. ఎంత ఏజ్ వచ్చేంత వరకు నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్థివ దేహాన్ని మరి ఆయన అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో పెట్టి ఉంచే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే ఎక్కడ ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు సందర్శించుకోవచ్చు? దానికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ బయటకు వచ్చాయా వెంకట్? ప్రస్తుతం ఆయన నివాసం వద్దే పార్థివ దేహాన్ని సందర్శనానికి ఉంచే ప్రయత్నం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. అయితే ఇప్పుడు ఏదైతే ఈయన సంబంధించినటువంటి మరణ వార్త విన్న వెంటనే అక్కడ ఉన్నటువంటి సన్నిహితులతో పాటు కొంతమంది సెలబ్రిటీస్ ఇప్పటికీ అక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు తన వంతు బాధ్యతలు నిర్వహించినటువంటి, అంతేకాకుండా దర్శకత్వంలో ఆయన ఇచ్చినటువంటి ప్రతిభ ఏదైతే ఉందో అదన్నీ కూడా అందరికీ చిరస్మరణీయం. ఆయన తీసినటువంటి క్లాసిక్స్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అన్ని కూడా ఖచ్చితంగా ఇటు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు, మలయాళం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఆయనకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు కూడా ఆయన నివాసంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రస్తుతం అయితే సమాచారం అందుతోంది. అయితే మొత్తం మీద మద్రాస్ కు సంబంధించి ఆయన నివాసంలోనే పార్థివ దేహాన్ని ఉంచే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ అంతిమ యాత్రకు సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా కుటుంబ సభ్యులు ప్రకటించలేదు. ఆయనకు ఏదైతే అంతిమయాత్ర ఉందో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ మరి కొద్దిపట్లో తెలిసే అవకాశం అయితే తెలుస్తోంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్.